మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఈ రోజుల్లో పాపము చీకటిలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది దొంగతనాలైనా, అది వ్యభిచారమైనా, అది నరహత్యలైనా, ఇలాంటి అనేక పాపములు చీకటిలో జరుగుతూ ఉంటాయి. ఈ చీకటిలో పాపం చేసే వాళ్ళందరూ అనుకుంటారు ఏమని, నన్ను ఎవరు చూశారు, నేను చేసే పని ఎవరికి తెలుసు, నన్ను ఎవడు పట్టుకోలేడని చెప్పేసి అనుకుంటారంట. వాళ్ళందరికీ శ్రమ. ఎందుకంటే నిన్ను ఒక ఆయన చూస్తున్నాడు. చూసిన ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. నీకు న్యాయం ఖచ్చితంగా తీరుస్తాడు. నువ్వు మంచి చేసింటే మంచి న్యాయం తీరుస్తాడు, చెడు చేసింటే చెడు దానికి కూడా న్యాయం జరగాల్సిందే. ఈరోజు నీవు బాగా ఆలోచించు. ఒక ఇంటిని నిర్మించిన వ్యక్తికి ఆ ఇంట్లో ఎక్కడ ఏమి ఉంటుంది, ఇక్కడ హాలు, ఇక్కడ వంటగది, ఇక్కడ బాత్రూమ్, ప్రతి ఒక్కటి కూడా అతనికి తెలుసు. ఈరోజు నిన్ను దేవుడు కలగజేశాడు. నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఎప్పుడు ఎక్కడ ఉంటావు, ఎలాంటి మాటలు మాట్లాడతావు, హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఎలా మాట్లాడతావు, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ క్లారిటీగా ఆయన నీకు చూపిస్తాడు. నీ ద్వారా దేవుడు ఎలాంటి అవమాన పాలవుతున్నాడో కూడా నీకు అర్థమయ్యేలా వివరిస్తాడు కూడా. ఈరోజు నువ్వు చేసే ఆ చీకట్లో జరిగే పనిని మానే. ఒకసారి ఆలోచించు, నువ్వు ఇలాంటి పాపములు చేయడం వల్ల సంతోషంగా ఉన్నావా? ఆ రొంచేపు సంతోషం తర్వాత శ్రమను అనుభవిస్తున్నావు. దేవుని వాక్యం చెప్తుంది ఇలాంటి వారికి శ్రమ కలుగుతుంది అని. అందుకే ఆ శ్రమ నుంచి నువ్వు బయటికి రావాలంటే అది నీ వల్ల ఎంత గింజుకున్నా, ఎంత ఏడ్చినా, ఎన్ని దాళ్ళకు ముక్కినా నీవు బయటికి రాలేవు. అటువంటి భయంకరమైన జీవితాలను, ఎంతోమంది జీవితాలను బయట వేసిన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన రక్తములో శక్తి ఉన్నది. ఆ రక్తమే నీ పాపములను కడిగి వేస్తుంది, నిన్ను నీతిమంతునిగా, పరిశుద్ధునిగా తయారు చేస్తుంది. నువ్వు దేవుని కుమారుడిగా ఎంచబడాలి, నేను దేవుని కుమారుడిగా వాడబడాలి అంటే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు, దేవునికి అప్పజెప్పుకో. నా పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సమయంలో మేము అందరం కలిసి ప్రార్థిస్తున్నాం. నీ సహాయం కొరకు ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే వాళ్ళ పాపములు ఒప్పుకొని ప్రభువా ఎన్ని రోజులు శ్రమలు అనుభవించారు, ఆ పాపము నుంచి విడిపించి సంతోషాన్ని చూపించండి ప్రభువా. నిమిషం పాటి సంతోషం కొరకు అనేక తప్పుడు పనులు చేస్తూ, దొంగతనములు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, నరహత్యలు చేస్తూ బ్రతుకుతున్నారయ్యా. నానా, ఒకసారి వెళ్ళి చూద్దామనుకొని ఇరుక్కుపోయారు ప్రభువా ఆ ఊబిలో. నీ బిడ్డలు ప్రభువా, నేను పాపల కోసం వచ్చితేనని సెలవిచ్చిన దేవుడా, యేసు నామంలో అటువంటి పరిస్థితులలో ఎవరైతే బయటికి రావాలనుకున్నా రాలేకపోతున్నారో వాళ్ళందరికీ నీవే స్వాస్థ్యము దయచేసి పైకి లాగమని, నీ కుమారునిగా ఆ బిడ్డను తయారు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.